ఓకే తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం. బడ్జెట్ రెండు తెలుగు రాష్ట్రాలు రెవెన్యూ లోటుతోటి సతమతమవుతున్నాయి. వాస్తవానికి ఆంధ్ర వీ కెన్ అండర్స్టాండ్, విభజనతోటి నష్టపోయిన ఆంధ్ర రెవెన్యూ లోటుగానే కొత్త రాష్ట్రం ఏర్పడింది. కానీ తెలంగాణ అలా కాదు. తెలంగాణ రెవెన్యూ మిగులు రాష్ట్రంగా కొత్త రాష్ట్రం ఏర్పడింది. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి? తెలంగాణ కూడా రెవెన్యూ లోటు రాష్ట్రంగా మారిపోయింది. ఇదంతా ఎందుకు చెప్పానంటే, ఉత్తరప్రదేశ్ ఒకనాటి బీమారు రాష్ట్రం ఇవాళ రివర్స్ ట్రెండ్లో ఉంది. ఇక్కడ మిగులల లోట్లోకి వెళ్ళిపోతే యోగి ఆదిత్యనాథ్ అధికారంలోకి వచ్చేటప్పటికి అధ్వానమైనటువంటి ఆర్థిక పరిస్థితి ఉత్తరప్రదేశ్ది. రెవెన్యూ లోటుతో సతమతమవుతున్నటువంటి రాష్ట్రం. ఒక కుంభమేళాలో మనం దాన్ని పట్టించుకోలేదు, కానీ కుంభమేళా టైంలోనే ఈ 45 రోజుల్లోనే జస్ట్ ఒక 4-5 రోజుల క్రితమే యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. కొత్త బడ్జెట్. అందులో 80,000 కోట్ల రెవెన్యూ మిగులు బడ్జెట్ ప్రవేశపెట్టింది. 80,000 కోట్లు రికార్డు. 80,000 కోట్ల రెవెన్యూ బడ్జెట్. మరి ఊహించుకోగలవా? మరి ఇట్ షోర్స్ యూపీ ఎలా అభివృద్ధి చెందుతుందని అనే దానికి ఎందుకు 80,000 కోట్ల రెవెన్యూ మిగులు వచ్చింది? వాళ్ళ సొంత పన్నులు, వాళ్ళు సమకూర్చుతున్నటువంటి సొంత పన్నులే 2.95 లక్షల కోట్లు ఉన్నాయి. అంటే 3 లక్షల కోట్లు సుమారు. సెకండ్ హైయెస్ట్ ఇన్ ద కంట్రీ. దాంతోపాటు అసలు బడ్జెట్ పరిణామం చూస్తున్నా కూడా ఆశ్చర్యంగా ఉంది ప్రతి వాళ్ళకు కూడా. 8.09 లక్షల కోట్లు. నాకు తెలిసి ఇండియాలో లాస్ట్ 24-25 బడ్జెట్ చూశాను. వాటిల్లో ఏది కూడా 6 లక్షలు 6.5 లక్షల కన్నా మించలేదు. ఈ సంవత్సరం కూడా ఈ కొత్త రాష్ట్రాలు కూడా ఈ 8 లక్షలకు మించి బడ్జెట్ ప్రవేశపెడతాయని నేను అనుకోవట్లా. ఎవరైనా ఏతావేత ప్రవేశపెడితే మహారాష్ట్ర ప్రవేశపెట్టాలి, అది చూడాలి మరి వాళ్ళ బడ్జెట్ వస్తే. ఇందుట్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఒక్కటే 2.26 లక్షల కోట్లు. అంటే మొత్తం బడ్జెట్లో 25% పైగా పెట్టుబడి వ్యయం. అందులో అవుట్లే అంచనా, క్యాపిటల్ అవుట్లే అంచనానే 1.65 లక్షల కోట్లు ఉంది. ఇంతకన్నా బెటర్ బడ్జెట్స్ ఎక్కడ దొరుకుతాయండి మనకి? రంగాల వారీగా చూసేటట్టయితే మౌలిక సౌకర్యాలు ఏ రంగంలో అయినా సరే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి బడ్జెట్లో కేటాయించిన సొమ్ము వాటా 22%. అభివృద్ధి అంటే ఇది. 22% మౌలిక సౌకర్యాలకు కేటాయించారు. విద్యకి, ఎడ్యుకేషన్కి 13%, 1.06 లక్షల కోట్లు. ఎనర్జీకి 61,000 కోట్లు, ఆరోగ్యానికి 50,000 కోట్లు, పబ్లిక్ వర్క్స్ 37,000 కోట్లు, నమామి గంగే, గంగని పారిశుద్ధ్యం చేసే పనిలో ఈ ఈ బడ్జెట్లో కూడా 25,000 కోట్లు. సరే, జలజీవన్ మిషన్ అస్సలు సక్సెస్ స్టోరీ అంటే ఉత్తరప్రదేశ్లో జలజీవన్ మిషన్ జస్ట్ 2019లో మొదలుపెట్టినా వెనకబడింది స్టార్టింగ్లో. కానీ ఇప్పుడు ఎంత క్విక్గా గత 3-4 సంవత్సరాల్లో అసలు అక్కడ ఈవెన్ 5% కూడా ట్యాప్ వాటర్ లేనని చోట ఇవాళ 85% దాకా తీసుకొచ్చారు. ఈ బడ్జెట్లో కూడా దానికి 16,000 కోట్లు ఇచ్చేశారు. 100% ఈ సంవత్సరం అయ్యే అవకాశం కనపడతా ఉంది. సరే, మొత్తం చూసుకుంటే జిఎస్డిపి అంచనా 27.51 లక్షల కోట్లు. పోయిన సంవత్సరం 25,48,000 కోట్లు. గ్రోత్ రేటు సుమారు 11.6%. భారతీయ యావరేజ్ సగటు కన్నా కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇక గర్ల్స్ స్టూడెంట్స్కి అయితే హైయర్ ఎడ్యుకేషన్ పర్సూ చేసే గర్ల్ స్టూడెంట్స్ అందరికి కూడా స్కూటీలు.
కోర్స్ ఇప్పటికే టూరిజానికి 15,000 కోట్ల ప్రాజెక్టులు నడుస్తున్నాయి అక్కడ. అందరికి తెలుసు టూరిజం వల్ల ఎంత బెనిఫిట్ పొందింది యూపీ అనేది. ఇప్పుడు మహాకుంభమేళ నిన్ననే అయిపోయింది, రాత్రి అయిపోయింది మహాకుంభమేళ. తర్వాత అయోధ్య కాశీ విశ్వనాథ్ కారిడార్ కట్టడం వల్ల వచ్చినటువంటి లాభం ఏంటో వాళ్ళు చూశారు. ఆ తర్వాత అయోధ్య రామాలయం కట్టిన తర్వాత వచ్చినటువంటి ఆ టూరిస్టు ఇన్ఫ్లో, దానివల్ల ఆర్థిక స్థితికి కూడా ఉపయోగపడుతున్నాయి ఇవన్నీ కూడా. కొత్తగా ఈ బడ్జెట్లో ఏఐ సిటీ, లక్నోలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ కడుతున్నారు. అట్లానే సోలార్ సిటీ, అయోధ్యని పూర్తిగా సౌర విద్యుత్తో నడపబోతున్నారు. మూడోది సైన్స్ సిటీ తీసుకొస్తున్నారు. అసలు ఇవన్నీ చూస్తుంటే ఉత్తరప్రదేశ్ అనగానే ఉత్తరప్రదేశ్, బీహార్ అంటేనే బీమార్ రాష్ట్రాలు. అటువంటిది ఇవాళ టాప్ 3 జిఎస్డిపిల్లో ఒకటిగా ఉత్తరప్రదేశ్ వచ్చింది. నేను చెప్పేది పోయిన సంవత్సరం ఫిగర్స్. ఇంకా 24, 25 ఇంకొక నెల ఉంది, కంప్లీట్ కాల. 23, 24కే 3వ స్థానంలోకి వచ్చింది ఉత్తరప్రదేశ్. మరి ఏం చెప్తున్నాయి ఈ బడ్జెట్ గణాంకాలంటే, అన్ని రాష్ట్రాల్లోకి భవిష్యత్తు దేదీప్యమానంగా వెలగబోతున్నది ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక స్థితి. ఇది ఈనాటి ఒకే తెలుగు వ్యూ పాయింట్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.